ఈ రోజు ఫ్యామిలీతో కలిసి కొండగట్టుకు అయితే వచ్చినాం. మా మామకు కొండగట్టుకు మొక్కుండే, అందుకని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి పోయినాం. మా ఊరు నుంచి కొండగట్టుకు అయితే 120 కిలోమీటర్స్ అయితే వస్తుంది. పోతుంటే దారిలో పెద్ద ట్రాఫిక్ అయితే ఉంది వేములవాడ దగ్గర. ఎందుకని చూస్తే రైతులందరూ రోడ్ ఎక్కి ధర్నా అయితే చేస్తుర్రు. ప్రభుత్వం వాళ్ళు పండించిన పంట కొంటలేరని దాదాపుగా 1 కిలోమీటర్ కి ఎక్కువనే పోసిర్రు రోడ్ల మీద వడ్లయితే. పోలీసులు వచ్చి ట్రాఫిక్ జామ్ ను అయితే క్లియర్ చేసిర్రు మెల్లిమెల్లిగా. కొండగట్టుకు అయితే వచ్చేసినాం. కొండగట్టుకు పోయేసరికి 3 అయ్యింది. కొండగట్టుకు పోయినప్పుడల్లా మాలల్నే ఉన్నా. ఫస్ట్ టైం సివిల్ లో పోయిన. ఇప్పుడు అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని మా మామ ఫోటోగ్రాఫర్ అయితే పిలిచిండు. అందరం ఆ ఫోటో దిగి కళ్యాణ కట్టకైతే స్టార్ట్ అయినాం. వాళ్ళ ఫ్యామిలీతో గుండు చేపించుకుంటారని మొక్కిండు. 2 బొమ్మర్దలు చిన్న మరదలు చేపించుకురు. మా మామది వీడియో తీసుడు మర్చిపోయినా. గుండంకాడికి పోయి స్నానాలు అయితే చేసుకున్నాం. 4:30కు గుడి క్లోజ్ చేస్తారు అనగానే దబ్బున పోయి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత పక్కకున్న బేతాళ స్వామి ఆలయానికి అయితే వెళ్ళినాం. ఈ బేతాళ స్వామిని దర్శనం చేసుకొని వెనుకకున్న గుండు మీద ఒరిగితే మన లోపలేమని ఉంటే వెళ్ళిపోతాయి అని ఇక్కడ నమ్ముతారు. అక్కడ నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయినాం. మధ్యలో జాతర ఉంటే జాతరని చూసుకొని కొంచెం షాపింగ్ చేసి స్టార్ట్ అయినాం ఇంటికి. పొద్దున్న నుంచి ఏం తినలేదని ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని భోజనం అయితే చేసినాం. దాంతో పాటు మనిషికి ఒక గ్లాస్ థమ్స్అప్ అన్నం తిని థమ్స్అప్ తాగి నిమ్మలంగా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయినాం. పోతుంటే మధ్యలో ఒక హోటల్ కాడ ఆగి మనిషికి ఒక ప్లేట్ మిర్చి తిని ఇంటికి పోయినాం. ఈ రోజుకి వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బై బై.